ఎస్ విజయకరణ్, కాసరగాడి నాగార్జున, గుడ్ మార్నింగ్. సో అసలు ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన ఏంటి అనేది చూద్దాం. ఎందుకంటే ఇక్కడ ఏంటి భయం ఏంటి అంటే, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఓట్లను తొలగించాలి, వాళ్ళు చెప్తున్నటువంటి 40% ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని మీరు కుట్రపూరితంగా తొలగించిన ప్రయత్నం మీ కూటమి చేస్తుంది అనేది వాళ్ళ వాదన. సరే, నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు. ఒక్కసారి ఆ బయట విన్న తర్వాత మీరు ఆన్సర్ చేద్దరు. ఒకసారి ప్లీజ్ సార్ ఆ బయట ప్లే చేయండి. షూర్ సార్. బిఎల్ఓకు మనం ఫాలో కావడానికి లేదా బిఎల్ఓ ఎన్యూమరేషన్ రేపు మొదలు పెట్టడానికి ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఇవ్వడం ఎప్పుడైతే మొదలు పెడతారో, రేపు 15th మొదలు పెట్టి 1 month అన్నారు ఇవ్వడానికి కలెక్షన్. సో ఇవ్వడము కలెక్షన్కు మధ్య మనం వెళ్ళి ఓటర్లకు సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయడం, అంతవరకు వెయిట్ చేయడం అవసరం లేకుండా ముందే ఇప్పుడే రేపు పోయి ముందు బిఎల్ఓతో కూర్చొని, ఇప్పుడు ఆల్రెడీ దీనివల్ల ఒక ఐడియా వచ్చింది. ఏది మనం ఏజ్ రీత్యా చూస్తే కొన్ని సర్టన్ నేమ్స్ 1000 మందిలో 50 మందో 100 మందో 150 మందో 41 ఉండకపోవచ్చు. ఈ రీజన్ కాక వేరే రీజన్స్ వల్ల లింకప్ కానీ మీరు ఏదైతే ఉంటాయో వాటిని బిఎల్ఓ ఆల్రెడీ అబ్జర్వ్ చేసింటారు. ఎందుకంటే తనకు 2 లిస్టులు ఉన్నాయి కాబట్టి పెట్టుకొని మ్యాపింగ్ చేశారు. కాబట్టి 2002 లిస్టుతో లింకప్ కానీ ఉంటే, అంటే ఫాదర్ బంధుత్వం వలన లేదా అప్పటికి తనే ఓటర్ అయి ఉండడు కానీ ఉంటే వాటిని తీసేస్తే అవి మన దాంట్లోకి యాడ్ చేసుకుంటే, ఈలోగా కన్నా మన బిఎల్ఏ ఆ ఇళ్ళ దగ్గరికి రైట్. ఓకే నాగార్జున గారు, ఇది మన సజ్జల గారు మాట్లాడినటువంటి వాయిస్. సో వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే, రేపు వచ్చేటటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్స్ మీటింగ్కి ఎన్యూమరేషన్కి ఏదైతే వస్తారో వాళ్ళకంటే ముందు బూత్ లెవెల్ ఏజెంట్స్ అప్రమత్తంగా ఉండండి, వాళ్ళకంటే ముందు వెళ్ళి ఒకసారి సరి చూసుకోండి అని చెప్పి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇందాక నేను చూసా, సర్ ప్రక్రియ అనేది ఏదో వచ్చేసి నీ ఓటు తీసేసి ఉంటే కుదరదు. సో ఎవరికి వాళ్ళకి రైట్ ఉంటుంది. ఆ ఓటుని కోల్పోకుండా ఉండేందుకు రకరకాలైనటువంటి వడపోతలు ఉన్నాయి. దాదాపు 4-5 రకాల వడపోతల తర్వాత తుది జాబితా ప్రచురించిన తర్వాత కూడా అప్పీల్కి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఎన్నికలు ఇప్పటికిప్పుడు లేవు. సో ఒకవేళ ఇది జరిగినా కూడా 2-3 నెలలు జరగదేమో. సో 3 నెలల తర్వాత మళ్ళీ అప్పీల్కి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో అలాంటి